ఒకప్పుడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అమ్మవారి కోసం కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంది. ఇహ పర సుఖాలపై ఆశలేని ఇంద్రకీలుడు, అమ్మా, నీవు నన్ను అనుగ్రహించి నా ఉదర స్థలమునందు శాశ్వతముగా నివసించు, నన్ను చరితార్థుడిని చెయ్యి అని ప్రార్థించాడు. అతని భక్తి తత్పరతకి సంతసించిన దేవి కాలక్రమేణా అతడి కోర్కె నెరవేరగలదని వరాన్ని అనుగ్రహించింది. ఆ వరానుగ్రహ ఫలితంగా ఇంద్రకీలుడు పర్వతంగా మారిపోయాడు. కాలక్రమంలో దేవి మహిషాసురుణ్ణి సంహరించి ఉగ్రమూర్తి అయిన మహిషాసుర మర్దనిగా ముల్లోకవాసులకు దర్శనమిచ్చింది. బ్రహ్మతల్లికి నమస్కరించి, అమ్మా, జగదోద్ధారిణి, దుష్టశిక్షణ శిష్టరక్షణార్థం నీవు మహిషాసురమర్దనిగా దుర్గగా ఈ జగత్తులో అవతరించవలసిన తరుణమిదే.